దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విద్యార్థులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. సంవత్సర కాలమంతయు ప్రభు యొక్క కృపలో మీరందరూ కూడా భద్రపరచబడి చక్కని క్షేమకరమైన ప్రయాణములు క్షేమమును బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తున్నాను. సంవత్సరాంత పరీక్షలకు మరి సమీపంగా ఉన్నాము. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు దేవుని వాక్యము ద్వారా మీకు కొన్ని ఆశీర్వచనాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 145వ సంకీర్తనలో ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. 145వ సంకీర్తనలో 18, 19 వచనాల్లో మనము ఆ చరణాలను చూస్తే అక్కడ రాయబడిన మాట 145వ కీర్తన 18, 19 చరణాల్లో, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చుచున్నటువంటి గొప్ప వాగ్దానము, విశ్వాసులైనటువంటి వారికి ఇచ్చుచున్న వాగ్దానము, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ అనే పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ 145వ కీర్తనలోనే 9వ చరణంలో రాయబడిన మాట, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారి. అందరికీ అని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రత్యేకించి 19వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, తన యందు భయభక్తులు గలవారు, వీరు ప్రత్యేకం. అందరూ వేరు, భయభక్తులు కలిగిన మీరు వేరు. అందరికీ ఆయన ఉపకారి. ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటారు. అందరికీ దేవుడు ఉపకారం చేస్తాడు. కానీ ప్రత్యేకించి ఆయన యందు భయభక్తులు గల వారిని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, వారి కోరిక ఆయన నెరవేర్చును. క్రైస్తవ విశ్వాసులైనటువంటి మీరు ఈ మాటను బట్టి ధైర్యంగా ప్రభు సన్నిధికి రావాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన మీకు మీ కోరిక ఆయన నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. భయభక్తులు కలిగిన వారి కోరిక అంటే ఏమిటనంటే, భయభక్తులు కలిగిన వారు దేవునికి అనుకూలమైన కోరికే కోరతారు, కానీ వ్యర్థమైనటువంటి వాటిని అడగరు. భయభక్తులు కలిగిన వారు అని అంటే ఒక ప్రత్యేకమైన వారు, అందరిలాగా అడగరు. వారి కోరిక ప్రత్యేకంగా ఉంటుంది. అది ప్రభువుకు అనుకూలముగా ఉంటుంది. లోకస్తులు వేరు. నేను ఒకసారి ఒక తోటలోనికి వెళ్ళాను. ఒక రైతులో తోటలోకి ఒక అరటిగల పని నిమిత్తం వెళ్ళాను. అక్కడ ఆ రైతు చెట్టు మొదలను కూర్చుని ఉన్నారు. ఆయన చుట్ట కాల్చుకుంటున్నాడు. నేను అక్కడ ఉండగా ఆ పనివాడు ఒక ఆయన వచ్చి అని అంటున్నాడు, అబ్బాయి గారు పొగాకు అయిపోయిందంటండి, మీ దగ్గర ఏమైనా ఉంటే పట్టుకురమ్మన్నారని. అప్పుడు తను తీసి తన బొడ్లో నుంచి తీసి పొగాకు ఇచ్చింది. ఎవరికి? తన కొడుక్కి. అప్పుడు నాకు ఆ విషయం నాకు చాలా గుర్తుంది. ఎందుచేతనంటే అది వారిద్దరికీ అనుకూలము. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, దేవుని పిల్లలు పరిశుద్ధులు అలాంటి కోరిక కోరతారా? దేవుణ్ణి అలాంటివి అడుగుతారా? అడగలేము. దేవునికి విరోధమైనది అడగలేము. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుని పిల్లలు మన కోరిక, మన ఆశ పరిశుద్ధంగానే ఉంటుంది. అందుకే అన్యులైన వారు వేరు, మనము వేరు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఎందుకని అంటే మన కోరిక ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. మన కోరిక ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. మహిమకరమైనటువంటి కోరికే. అది నీకు ఆశీర్వాదకరము, అది నీకు ప్రయోజనకరము. అట్టి కోరికనే మనం కలిగి ఉంటాం.
ప్రభు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తానన్నాడు. ఎందుకనంటే మనము బహుగా ఫలించుట మన తండ్రికి మహిమ, మన తండ్రికి గౌరవము, మన తండ్రికి ఇదిగో దేవుని పిల్లలు యెహోవా వీరి కొరకు ఆశ్చర్య కార్యాలు జరిగించాడని అన్యజనులు చెప్పుకునే గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో నెరవేరుస్తారు. ప్రభు మన జీవితాల్లో చేసేటువంటి ఆ కార్యములు దేవునికి మహిమకరంగా ఉంటాయి, మనకు దీవెనకరంగా ఉంటాయి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన మనకు కలిగేటువంటి గొప్ప భాగ్యము. కాబట్టి భయభక్తులు కలిగిన వారి కోరిక దేవునికి అనుకూలము. ప్రభు ఒక మాట ఇచ్చారు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఎంత చక్కని మాట. భయభక్తులు కలిగిన వారు ఆయన చిత్తానుసారముగానే అడుగుతారు. తండ్రి చిత్తమునకు వ్యతిరేకమైనది అడగలేము. దాని మీద మన దృష్టి ఉండదు. ఏది చేసినా ప్రభువుకు మహిమకరంగా నేను ఉండాలి. మీరు రాయిచున్న పరీక్షలలో మీరు పొందబోతున్న విజయము ద్వారా మన దేవునికి మహిమ. మీరు ఘనమైన విజయం పొందుట మన తండ్రికి ఇష్టము. కనుక పిల్లలైనటువంటి మీరు ఏ మాత్రమో ధైర్యము పడక, ఎదుటివారు వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళ ఫస్ట్ ర్యాంకర్స్, లేకపోతే వారు వేరు మనం వేరు. దేవుడు మన తల ఎత్తడానికి ఆయన మనకు మాట ఇచ్చాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకిస్తాడు. ఇప్పుడు తర్వాత 15వ వచనంలో అన్నారు, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, అంటే దానిని ఆ మాటను మనం చేపట్టిన ఎడల, మనము నమ్మి స్వతంత్రించిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి అని ఎరుగుదము. మనకు కలిగినవి. ఎంత గొప్ప దేవుడిచ్చిన మాట అండి ఇది. నువ్వేమైతే అడిగావో అది కలిగినదని నమ్ము. నువ్వేమైతే అడిగావో అది నువ్వు పొందుకున్నావు అని నమ్ము. అవుతుందా లేదా ఇలాంటివి కాదు. పొందుకున్నాను, ఎందుకంటే నా దేవుడు నాకు మాట ఇచ్చాడు. నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా చేసి నాకు ఇచ్చే దేవుడు, నా తల ఎత్తే దేవుడు. ఇదిగో ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నేను గొప్ప విజయం పొందబోతున్నానన్న బలమైన విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. దేవుడు మాట ఇచ్చాడు అని అంటే ఇక తిరుగులేదు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మి స్వతంత్రించుకుందాం. అది పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు ప్రభు. కాబట్టి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఫిలిష్తీయులందరూ, ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులందరి యొక్క బలము, వారి ఆధారము గొలియాతు బలిష్ఠుడు. బలమైనటువంటి గొలియాతును బట్టి వారు ఎంత మాకు ఇలాంటి వాడు ఉన్నాడు, మాకు ఇలాంటి బలశూరుడు ఉన్నాడు అని ఫిలిష్తీయులందరూ అతనిని బట్టి అతిశయించారు. వారి బలము గొలియాతు. అయితే ఇక్కడ ఒక బాలుడైనటువంటి దావీదు ఉన్నాడు. బాలుడైన దావీదుతో పోల్చుకుంటే అతడు బలశాలి. అతడు ఎంతో సాధనము చేసినటువంటి వాడు, ఎంతో ఎక్కువ ప్రాక్టీస్ చేసినటువంటి వాడు కదా. కానీ దావీదుకి ఎలాంటి సాధనం లేదండి. దావీదు ఎప్పుడు కత్తి పట్టుకోలేదు. దావీదుకి ఏ విధమైన సాధనము లేదు. మరి దావీదేమిటి ఇంత పెద్ద గొలియాతుని ఎదుర్కోవడానికి ధైర్యంగా వెళుతున్నాడు అని అంటే, దావీదు బలం, అతడు ఆశ్రయించిన సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుణ్ణే మనం కలిగి ఉండుట ఎంత ధన్యత. దావీదు బలము దేవుడు, ఫిలిష్తీయుల బలము గొలియాతు బలము తన సామర్థ్యం. వాళ్ళ అన్యులకు బలం ఉంది. అన్యుల బలము
వారు బాగా చదువుకున్నారు, వారు మంచి మంచి ట్యూషన్లు చెప్పించుకున్నారు, వారు చాలా అవో అన్నట్టుగా కనబడుతుంది. గొలియాతు అలాగే కనపడ్డాడు. కానీ దావీదు అనేటువంటి ఏమాత్రము కూడా బలము లేనివాడు, ఏమాత్రము కూడా సాధన లేనివాడు. కానీ దావీదు బలము దావీదు ఆశ్రయించిన దేవుడు. గమనించండి, నీ దగ్గర ఏ సామర్థ్యం ఉందో ఎంత ఉందో దానిని చూసి నువ్వేమీ బెంబేలు పడకు. అసలు నీ బలము బలమే కాదు, ప్రభువే మన బలము. ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు గలవారము, ఆయనను వేడుకొనుచున్నాము కనుక దేవుడే మనకు బలమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు నమ్మి, దావీదు ఏ విధముగా ఇదిగో యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నాను అని చెప్పాడు దావీదు. ఇవాళ మీరు అంతే. నా బలమును బట్టి కాదు, నేను చదువుకున్న నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ముందుకు వస్తున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను యుద్ధానికి వెళుతున్నాను. ఈ పరీక్షను నేను ఎదుర్కోబోతున్నాను. ఈ బలమును బట్టి మీరు ముందుకు కొనసాగండి. దేవుడు ఖచ్చితంగా మీకు తోడై ఉంటాడు. మీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. మీకు బలమై ఉంటాడు. మీ తలలెత్తుతాడు. ఊహించని అద్భుతము. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడని అన్యజనులు చెప్పుకునేలాగా దేవుడు మీ తలలను ఎత్తుతాడు. చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము గ్రంథము 8వ అధ్యాయములోకి ఒకసారి వద్దాం. ద్వితీయోపదేశకాండము గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు మన కొరకు ఇలాగూ రాయించారు. 18వ వచనాన్ని చదువుతున్నాను. 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియ విద్యార్థిని విద్యార్థులారా. దేవుడు ఇక్కడ మనకు చెప్పిన మాట, నీవు జ్ఞాపకముందుంచుకొనవలసింది సర్వశక్తి గల దేవుడు. దావీదు ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధంలో ఓడిపోలేదండి. ప్రతి యుద్ధములో దావీదుకు విజయం ఇచ్చిన దేవుడే ఇవాళ మన బలం. అందుకే నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను అని లేఖనం చెబుతుంది. ఎందుకంట, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు, ఈ మాట గమనించాలి, నువ్వు గొప్ప విజయమును సంపాదించుకొనుటకు, నీవు తల ఎత్తబడుటకు, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఎంత గొప్ప వాగ్దానం ఇది. మనకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఆయనని జ్ఞాపకం పెట్టుకో. నీ బలాన్ని బట్టి యుద్ధంలోకి వెళ్ళకో. ప్రభువే మన బలము. యేసుక్రీస్తు నామములో తండ్రిని దేవుని సహాయము మనకు మెండుగా ఉంటుంది. మీరు రాసే ప్రతి పరీక్షలో ప్రభువా ఈ యుద్ధము నీది, విజయము నాది. ప్రభువే యుద్ధము చేస్తారు. మీరు ఊరక నిలిచి ఉండండి. యెహోవా చేసే ఆశ్చర్యకార్యాలు చూడండి, అంతే. యుద్ధమైనది, విజయం మనది. మన తలలెత్తే దేవుడు ఆయన. నమ్మి ప్రభువును ప్రార్థించండి. నువ్వు చదివిన చదువు అంతా కూడా ఆయన నీకు ఒక సామర్థ్యముగా నీకు ఇస్తాడు. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా సృష్టించిచ్చే దేవుడు. నమ్ము, ముందుకు కొనసాగు. ప్రభువును బట్టి గొలియాతు కంటే బలమైనటువంటి ఆ పరీక్షలు ఎంత పెద్దవైనా నువ్వు ఎదుర్కొంటున్నావు. యేసు నామములో నువ్వు జయం పొందుతున్నావు. ఖచ్చితంగా నీవు ఆ బలాన్ని పొందగలుగుతున్నావు. గనుక ధైర్యముగా నువ్వు యుద్ధరంగంలోనికి వెళ్ళు. ప్రభు నీకు తోడై ఉంటాడు, నీకు విజయం ఇస్తాడు. అది ఎలాంటి సబ్జెక్ట్ అయినా నువ్వేమి కలవరపడకు. నీకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానము. నమ్మి స్వతంత్రించుకొని ప్రతి పరీక్షలో మీరు విజయము పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకెల్లరికూ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నువ్వు మాకు మాట ఇచ్చావు నాయన. నీ వాగ్దానము ప్రభువా, నమ్మితే నీ మహిమను చూస్తాం ప్రభువా. విశ్వాసము ద్వారా నా తండ్రి గొప్ప విజయము పొందగలిగే బిడ్డలుగా వీరిని బలపరచండి. వారి మనోనేత్రములు తెరవండి
పొందబోతున్న విజయాన్ని ఇప్పుడే చూసి వారు నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. వారి తలలెత్తి వారిని ఘనపరిచి ఉన్నతమైన స్థానములలో నిలువబెట్టి దీవించుమని నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రభువు విద్యార్థులైన మీ అందరికీ ప్రత్యేకించి యేసుక్రీస్తు నామములో యుద్ధమునకు వెళ్ళబోతున్నా మీకు అందరి తోడైండి విజయం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా.